तेलंगाना के चीफ मिनिस्टर केसीआर आज 9 मेडिकल कॉलेजेस का किया इफ्तिताह। केटीआर ने 9 अजला में जश्न मनाने पार्टी लीडर्स को दी थी हिदायत। चीफ मिनिस्टर केसीआर आज यानी 15 सितंबर को बैक वक्त वर्चुअल तरीके से 9 गवर्नमेंट मेडिकल कॉलेजेस का इफ्तिताह किया। साथ ही बीआरएस लीडर की जानिब से इन 9 अजला के हेडक्वार्टर्स पर रैलियां मुनज़्ज़म करके जश्न मनाने की तैयारी भी कर ली गई थी। चीफ मिनिस्टर आज कामारेड्डी, करीमनगर, खम्मम, जयशंकर, भोपालपल्ली, कमरम भीम, आसिफाबाद, निर्मल, राजन्ना, सिरसिला, विकाराबाद और जंगाऊ खायम सरकारी मेडिकल कॉलेजेस का इफ्तिताह किया। तेलंगाना की तश्कील से अब तक 21 नए गवर्नमेंट कॉलेजेस कायम किए गए हैं। आइंदा साल मजीद 8 नए गवर्नमेंट मेडिकल कॉलेजेस कायम करने का फैसला किया गया है। 2014 तक तेलंगाना में सिर्फ 5 सरकारी मेडिकल कॉलेजेस थे, जिनमें सिर्फ 850 MBBS की नशिस्तें थी। 2023 तक गवर्नमेंट मेडिकल कॉलेजेस की तादाद 26 और MBBS नशिस्तों की तादाद 3690 हो गई है। सरकारी व खानगी मेडिकल कॉलेजेस से हर साल 10,000 डॉक्टर्स तैयार हो रहे हैं। बीआरएस वर्किंग सदर व वजीर केटीआर ने जिन 9 अजला में मेडिकल कॉलेजेस का इफ्तिताह किया गया है, वहाँ वुज़रा, बीआरएस अरकान असेंबली, अरकान कौंसिल के अलावा पार्टी के दीगर कायदीन को 15 तक 20,000 अफराद पर मुश्तमिल रैलियां मुनज़्ज़म करते हुए बड़े पैमाने पर जश्न मनाने की हिदायत दी थी। मुल्क के तिब्बी मैदान जुमा को यानी आज तेलंगाना में एक नया रिकॉर्ड दर्ज हुआ है। 9 सरकारी मेडिकल कॉलेजेस में एक ही दिन क्लासेस का आगाज हुआ। चीफ मिनिस्टर केसीआर ने कामारेड्डी, करीमनगर, खम्मम, जयशंकर, भोपालपल्ली, करमम भीम, आसिफाबाद, निर्मल, राजन्ना, सिरसिला, विकाराबाद और जंगाऊ अजला में रियासती हुकूमत के जरिए कायम करदा मेडिकल कॉलेजों की क्लासों का अमली तौर पर इफ्तिताह किया। वजीर सेहत हरीश राव, हुकूमत के प्रिंसिपल सेक्रेटरी शांति कुमारी के साथ कई MLAs, MLCs, MP और महकमे सेहत के अफसरान ने इस प्रोग्राम में शिरकत की। మీకు పరిపాలన చేత కాదు అని వెక్కిరించబడ్డ తెలంగాణ స్థాయి ఈ రోజు ఏంటంటే కంట్రీలో ప్రతి లక్ష జనాభా 22 MBBS సీట్లు ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేదు. ఇది మనం సాధించిన ఘనత. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఆసుపత్రుల్లో పడకలు తెలంగాణ ప్రారంభమైన నాడు 2014లో కేవలం 17,000, అవి అమాం బాబత్, ఎందుకు పనికి రాకుండా, బెడ్షీట్ లేకుండా, ఒకటి లేకుండా చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేది. ఈరోజు మనం చేసుకున్న ఇంప్రూవ్మెంట్ తోని 23 సంవత్సరంలోకి చేరేటప్పటికి 34,000 పడకలకు చేరినాం. ఇంకొక 6 హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి వరంగల్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఒకటి వస్తూ ఉంది. అదంతా మీ కళ్ళ ముందే ఉంది. వరంగల్ జిల్లా ప్రజలు, నాయకుల కళ్ళ ముందు ఉంది. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఎంతసేపు గాంధీ, నీలోఫరు, గాంధీ, ఉస్మానియా అని కాకుండా నగరం బాగా అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం టిమ్స్ అనే బ్యానర్ కింద, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే బ్యానర్ కింద అద్భుతంగా ఒక 4 అద్భుతమైన ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అవి గచ్చిబౌలిలో ఒకటి, మన ఎల్బీ స్టేట్ నగర్లో ఒకటి, ఆలువాల దగ్గర ఒకటి, ఎర్రగడ్డ మన చెస్ట్ హాస్పిటల్లో ఒకటి. ఇవి 1000 పడకలతోని సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా వాటిని తీసుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం ఆర్థోపెడిక్ మన నిమ్స్ ఏదైతే ఉందో దాంట్లో మరొక 2,000 పడకలతోని దాన్ని విస్తరించుకుంటూ 4,000 పడకల స్థాయికి దాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం పడకల సంఖ్య, అంటే ఆసుపత్రులలో పడకల సంఖ్య 50,000 స్థాయికి మనం చేరుకుంటా ఉన్నాం. నేను వైద్య విద్యా డైరెక్టర్ గారు రమేష్ రెడ్డి గారిని, సెక్రటరీ రిజ్వియా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంత పటిష్టంగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో మీరు కృతకృత్యులయ్యారు.